ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గానికి మూడవసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మొదటగా 2009లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన రేవంత్ రెడ్డి గారు గురునాథ్ రెడ్డిపై విజయం సాధించడం జరిగింది. ఇక 2014లో కూడా కొడంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి గారు. ఇక 2018లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి మల్కజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించి తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి గారు విజయం సాధించి ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 2009లో 2014లో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండడం, కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి గారు బలంగా అధికార పార్టీపై పోరాడడం వల్ల కొడంగల్ అభివృద్ధికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పెద్దగా సహకరించలేదు. అందువల్ల కొడంగల్ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉందని చెప్పవచ్చు. అధికారంలో లేకున్నా సరే కానీ అంతో ఇంతో కొడంగల్ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు పోరాడి కొడంగల్ని కొంత అభివృద్ధి చేశారు. అయితే ఇప్పుడు 2023లో ఏకంగా కొడంగల్ నుండి ఎమ్మెల్యే గెలిచి రేవంత్ రెడ్డి గారు సీఎం కావడంతో అక్కడి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని ఆశలు పెట్టుకున్నారు. అయితే సీఎం అయిన తర్వాత తొలిసారి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ రోజు కొడంగల్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి గారు పలు అభివృద్ధి పనులలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే కొడంగల్ వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులను శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నియోజకవర్గంలో మొత్తం 4369.143 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవాళ సాయంత్రం హెలికాప్టర్లో కొస్గికి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కొస్గి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. అనంతరం స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంకు లీకేజీ చెక్కులను పంపిణీ చేయనున్నారు సీఎం. సాయంత్రం 5 గంటలకు కొస్గిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సైతం సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్నారు.